వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు వైకాపా శ్రేణుల వెల్లడి. పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన నవనిర్మాణ దీక్షల కార్యక్రమాలు ఈ నెల 4 నుండి 8 వరకు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పుంగనూరు రూరల్ మండలం భీమగానిపల్లె పంచాయతీ పరిధిలో 200 క్వింటాల వేరుశనగ విత్తనాలు గురువారం పంపిణీ. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోషల్ డెమోక్రటిక్ పార్టీ కార్యవర్గ సభ్యుడు న్యాయవాది షేక్ జవహర్ బాషా ఆధ్వర్యంలో పశువుల విక్రయాల నిషేధం మరియు పలు అంశాలపై నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పశువులు, ఆవులు, బర్రెల అమ్మకాల కొనుగోలును బహిరంగ మార్కెట్లో నిషేధిస్తూ కేవలం రైతుల అవసరాల కోసం మినహాయింపు ఇవ్వడంపై తీసుకువచ్చిన గజెట్ నోటిఫికేషన్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన తెలివి తక్కువ నిర్ణయం మూలంగా దేశంలో లక్షల కోట్ల విలువైన జంతు మాంస పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పరిశ్రమలకు 90% ముడి సరుకు పశువుల సంత నుండి సరఫరా అవుతుందని, మిగతా 10% మాత్రమే అనుమతించబడిన వ్యాపారుల నుండి లభిస్తుందన్నారు. పశువుల విక్రయాన్ని నిషేధించడం వలన పరోక్షంగా దళితులపై, ముస్లింలపై ప్రత్యేక యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఏప్రిల్లో రాజస్థాన్లోని పశువుల వ్యాపారి పెహ్లూ ఖాన్ని చిత్రహింసలు చేసి చంపడం, గుజరాత్లోని ఉనాలో దళితులను చితకబాదటమే ఇందుకు ఉదాహరణని ఆయన అన్నారు. గో సంరక్షకులు చేస్తున్న హింసలకు బాధితులైన ముస్లింలు, లెదర్ వ్యాపారులను ఈ చట్టం మరింతగా బాధించడం ఖాయమన్నారు. మహిళపై దాడి జరిగింది మనకందరికీ తెలిసిన విషయమే. యూపీలోని ఒక మహిళ రంజాన్ మాసంలో ఉపవాసం దీక్షలో ఉండి నిర్లక్ష్యంగా ఉందని రైల్వే స్టేషన్లో ఉండగా ఒక రైల్వే పోలీస్ అధికారి మీకు సీట్లు కల్పిస్తానని వికలాంగుల బోన్లో ఎక్కించుకున్న తర్వాత ఎవరూ లేని పరిస్థితి చూసి ఆ వికలాంగులు రైల్వే బోన్ను వేటేసింది. ఆ మహిళపై అత్యాచారం జరపడం చాలా బాధాకరమైన విషయం. అత్యాచారం, రేప్ చేయడం జరిగింది. ఇట్లా హేమమైన చర్యలకు ఖండిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ తరపు నుండి మేము నేషనల్ వైజ్ జాతీయ ఉద్యమం చేపిస్తున్నాము. కమలేష్ తివారీ ఒక రైల్వే అధికారి, పోలీస్ అధికారి అయి ఉండి జనాలకు రక్షణ కల్పించాల్సింది ఆయనే పోయింది. మహిళల పైన, అది కాకుండా ఒక ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న మహిళపై అత్యాచారం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి కమలేష్ తివారీ ఒక కుక్కను ఉరి తీయాలని మేము పాపులర్ ఫ్రంట్ ఆఫ్ కమలేష్ శుక్లాను మేము ఉరి తీయాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ తరపు నుండి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గురించి ఒక విషయం తెలిసింది. ఒక అమ్మాయికి, ఒక ఉపవాసం దీక్షలో ఉన్న ఒక అమ్మాయికి మానభంగం జరిగితే మన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా సంఘాలు, మన మీడియా సోదరులు పేపర్లో రాకపోవడం మనకి చాలా బాధ కలిగిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కులమతాలకు అధికంగా సహకరించి మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని, మనమందరం ఏకమయ్యి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతుందని మేము ఈ సభాముఖంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫు నుండి తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. పుంగనూరు రూరల్ మండలం భీమగానిపల్లె పంచాయతీ పరిధిలో గురువారం 200 క్వింటాల వేరుశనగ విత్తనాలు, నవధాన్యాలు వ్యవసాయ కార్యక్రమ ఇన్ఛార్జ్ ఏవో జ్యోతెమ్మ, స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీ ధరలో విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని, రైతులు విత్తే ముందు విత్తన శుద్ధి చేసి విత్తితే పంట ఉత్పత్తి పెరుగుతుందని, రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను ఆయన కోరారు. ఫోటో చూడాలా మా గ్రూప్ ఇస్తున్నావా? లేదప్పా, లేదు వచ్చేస్తా చెప్పి. సరే ఎన్నుకుంటావు ఇక్కడ పల్లి భీమగానిపల్లి రెవెన్యూ విలేజ్ సంబంధించిన రైతులకు ఈరోజు వేరుశనగ విత్తనాలు
విత్తనాలతో పాటు నవధాన్యాలు జిప్సం పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చిన రైతులకందరికీ వేరుశనగ విత్తనాలు నవధాన్యాలు అన్ని సక్రమంగా పంపిణీ చేసి అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. రైతులందరూ వచ్చారు. సకాలంలో ఇంకా కొంచెం ముందుగా ఇచ్చింటే వర్షాకాలానికి ముందుగానే వచ్చి పెట్టుకొని కొంచెం ముందుగానే ఇచ్చింటే బాగుంటుంది. నా రైతుల ముందుగా వచ్చింటే రైతులు అన్నీ చూసి పెట్టుకొని కొంచెం ముందుకు ఇచ్చింటే బాగుంటుంది. అదేవిధంగా ఎన్ని కింటాలు వచ్చినాయి సార్ మన భీమగానిపల్లి 200 కింటాలు వచ్చాయని కానీ ఏవో సార్ గారు మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిప్సం కానీ నవధాన్యాలు కానీ అందిస్తున్నారు. అందుబాటులో ఉన్నారు. పుంగనూరు పట్టణంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 2వ తేదీ నిర్వహించే నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, కో ఆప్షన్ సభ్యుడు కాదర్ బాషా గురువారం ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన నడుస్తుంది. ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్రరెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ పార్టీ ఉంది. రేపటి దినం మధ్యాహ్నం 2 గంటలకు రామరెడ్డి కళ్యాణ మండపంలో పొంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన పొంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించడం, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి ప్రజల సమస్యలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన కార్యక్రమాలంతా కూడా దిశా నిర్దేశాలందరూ కూడా మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా మహిళా సంఘం, మహిళా పార్టీ నాయకులు, ఈ పార్టీ రైతు నాయకులు, యువ నాయకులు, విద్యార్థి నాయకులు అందరినీ కూడా పేరున మేము రేపు జరగబోయేటువంటి సమావేశానికి మీ ద్వారా మేము అందరినీ కూడా పేరున అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, మన శాసనసభ్యులు, మన అన్నగారి ఆధ్వర్యంలో రేపు 2 గంటలకు ఆర్ఆర్ కళ్యాణ మండపం నందు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశము జరపబడును. పై కార్యక్రమంలో ముఖ్యంగా మన అన్నగారు, మన ప్రియతమ యువ నాయకులు, మన ఎంపీ మిథున్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు ద్వారకనాథ్ రెడ్డి గారు, ముఖ్యంగా మన పార్టీ సమన్వయకర్త, జిల్లా ఇన్ఛార్జ్ పార్టీకి శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, తిప్పారెడ్డి గారు, పిల్లేరు ఎమ్మెల్యే గారు రామచంద్రారెడ్డి గారు, పుత్తూరు ఎమ్మెల్యే మన ఆర్కే రోజా గారు, డాక్టర్ సునీల్ గారు, ఇంకా మన పార్టీ నాయకులు చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా మన అన్నగారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంకా ప్రజాప్రతినిధులు, అలాగే మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు,
కార్యకర్తలు ఇంకా రైతు విభాగము అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు వారి మెంబర్లు 50 మంది తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. రేపు జరగబోయే నియోజకవర్గ శ్రేణి సమావేశానికి ఇచ్చేస్తున్న మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి గారు ఇచ్చేస్తున్నారు. అందువలన కార్యకర్తలు, నాయకులు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరు కావాలి. హాజరైన తర్వాత ఎలా ఏం చేయాలనేది నాయకులు సూచనలు ఇస్తారు. ముఖ్యంగా బూత్ కమిటీ 22 పంచాయతీ నుంచి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ, కార్యకర్తలు కానీ అందరూ హాజరు కావాలి. హాజరైన తర్వాత ఏం జరిగిన సమావేశానికి చేసిన తర్వాత ఈ సమావేశం చేసి తెలుస్తుంది. ఎస్ఆర్టీవీ ఏంటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నియోజకవర్గ లారీకి వచ్చేస్తున్న పెద్దలందరికీ నమస్కారం. నియోజకవర్గంలో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కలిసి ఈ ప్లానరీని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ నవనిర్మాణ దీక్షపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ సమయంలో ఒకసారి చెప్పేలా ఉంది, ప్రతికి చేయగలిగిన వాళ్ళు చేస్తారు, లేదంటే సీనియర్ చెప్పినట్టు ఒక 2 నిమిషాలు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే అదే రకంగా మనం 8వ తారీఖున మహాసంకల్పం కూడా రిపీట్ చేస్తే ఇదే ప్రాక్టీస్ మీరు చేయించేటువంటి మహాసంకల్పం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మన జిల్లాకి చేసుకుంటే చేసుకోవచ్చు. మనం చేసేది కూడా మహాసంకల్పం కూడా స్టాండర్డ్ చేసి ఆల్ టీవీస్లో లైట్ ఇస్తాం. ఆ టీవీ దగ్గర ఉండి ఎవరు వీలైతే వాళ్ళందరూ కూడా అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా మటుకు గత సంవత్సరం జరిగింది, కానీ గత సంవత్సరం దురదృష్టవశాత్తు నాకు హెల్త్ బాగలేని కారణంగా నేను రాలేకపోయాను. అంటే ఈ కార్యక్రమాన్ని గురించి కూడా నాకు ఆ పెద్ద అవగాహన కూడా లేకుండా ఉండింది. లాస్ట్ ఇయర్ జరిగింది కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పానంటే నిన్న మన ఎంపీడీఓ గారు ఫోన్ చేశారు, కానీ నేను అడగలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక ఎమ్మెల్సీని, తర్వాత ఎమ్మెల్యేని ఒక ఇన్ఛార్జిని ఇక్కడికి వేశారు, తిప్పేస్వామి అయింది. ఆయన కూడా ఎందుకంటే అన్ని మండలాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా వారు కూడా విచ్చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరిని ఇక్కడికి ఇన్ఛార్జ్ చేశారో వస్తారా లేదని చెప్పని ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగంగా కూడా చాలా మటుకు మన ముఖ్యమంత్రి గారికి మీరు కానీ, తర్వాత ప్రజల తరఫున మేము కానీ అందరూ కూడా, యంత్రాంగ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉండాలి. ఎందుకంటే ఇందాక మన గౌరవ ఎంపీడీఓ గారు తెలియజేసినట్టుగా కూడా చాలా మటుకు కార్యక్రమాలన్నీ కూడా కుటుంబ పాలన ఏ విధంగా ఉంటుందో, మన సంసారంలో ఏ విధంగా మనము ఆ యొక్క సంసారాన్ని నెరవేర్చుకునే కార్యక్రమంలో భాగంగా కుటుంబ యజమాని కానీ, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారో ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం పరిస్థితిని బట్టి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నామో, పరిపాలనలో భాగంగా కూడా మన వంతు ఏ కార్యక్రమాల్లో మనం ముందంజలో ఉండాల్సిన అవసరం ఉండాలి, ఏ కార్యక్రమాలు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉండాలి అని చెప్పిన కార్యక్రమంలో భాగంగా కూడా. ఎందుకంటే ఈ నవనిర్మాణ దీక్ష అంటే చాలామందికి ఇదేదో ఇది కొత్త వింతగా అని, లేకపోతే గ్రామాల్లో ఉండే రైతాంగం కానీ, ప్రజలు కానీ, లేదా యంత్రాంగ సిబ్బందికి కానీ ఇదివరకు కొంత ఎబ్బెట్టుగా ఉండేది. బట్ ఈరోజు నేను చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, విన్న తర్వాత, ఈరోజు పొద్దున కూడా అనుకున్నాను, ఎవరో మాట్లాడుతూ ఉంటే ఒకటే తెలియజేశాను, మా
సోదరులు కానీ కొంతమంది కొలీగ్స్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే రోజు ఏదో ఒకటి యంత్రాంగ సిబ్బందికి కానీ అదేవిధంగా పార్టీలో ఉండే వ్యక్తులకు కానీ లేకపోతే సోషల్ ఆర్గనైజర్స్ చాలామంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు. అందరికీ కూడా ఏదో చాలా పెద్ద ఎబ్బెట్టుగా ఉండే కార్యక్రమమే యంత్రాంగ సిబ్బందికి ఇబ్బంది. రోజువారీ ఏదో కార్యక్రమం తీసుకురావడము ముఖ్యమంత్రి గారు భాగంగా చర్చా గోష్ఠిలోకి తీసుకుని దాన్ని 10 మందికి తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పిన దీక్షని ఈరోజు నవనిర్మాణ దీక్షగా దీన్ని పిలువబడిందని చెప్పి నాకు తోచే విధంగా నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు 9 గంటల నుండి కూడా 11 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మన ప్రభుత్వ జీవో కూడా ముఖ్యమంత్రి గారు తదితర సంబంధించినటువంటి కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అక్కడ ఉన్నటువంటి సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి అధికారి కలెక్టరు మరి కింది స్థాయిలో ఉన్నటువంటి మండలాల వారిగా కూడా మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓ గారి ద్వారా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ద్వారా లేకుండా పట్టణానికి సంబంధించిన కమిషనర్ గారి ద్వారా వారి అనుబంధ యంత్రాంగ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాన్ని 9 గంటల నుండి 11 గంటల దాకా జరపమని చెప్పని తెలియజేశారు. ఇప్పుడే తెలియజేశారు, ఎందుకంటే ఎండగా ఉంటుంది కాబట్టి మనం 1 గంట ముందుగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పని మన ఎంపీడీఓ గారు తర్వాత కమిషనర్ గారు తెలియజేశారు. అది తప్పకుండా కూడా అది ఆ విధంగా మనం పాటిస్తే బాగుంటుందని చెప్పని సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందులో భాగంగానే చాలా కార్యక్రమాలు మొట్టమొదటి రోజున ఫ్రిడ్జి కార్యక్రమాన్ని కూడా 2వ తారీఖు పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో అంతా కూడా మరి క్రింది స్థాయి నుండి కూడా మరి పట్టణ స్థాయిలో కూడా దాన్ని మరి ఇక్కడ పబ్లిక్ తెలియజేయడము మరి మీడియా ద్వారా కూడా తెలియజేయడము తర్వాత అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని ఒక విశ్లేషణ కార్యక్రమం కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఆ 2వ తారీఖు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా అయితే రోజువారీ కార్యక్రమంలో ఒక్కొక్క మండలంలో మనకి 7 మండలాలు ఉన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీతో కూడా కలిపి 6 ప్లస్ మున్సిపాలిటీ 7 అవుతాయి. 7లో కూడా డేట్లు ఇప్పుడు కూడా నిర్ణయించడం కూడా జరిగింది. డేట్లు ఎందుకంటే ఇక్కడ మనం తేదీల వారీగా కూడా ఇక్కడ పొంగును మరి 4వ తారీఖు సదుము, 5వ తారీఖు పులిచెర్ల, 6వ తారీఖు రొంపిచెర్ల, 7వ తారీఖు చౌడేపల్లి, 8వ తారీఖు పుంగనూరు, చివరి రోజున 8వ తారీఖు తీసుకుంటే ఎందుకంటే అన్ని సబ్జెక్టులు కూడా ఆ రోజు ఒక గొప్ప మహాసంకల్పం ద్వారా కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా డేట్లు కూడా ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ తరఫున ఎండిఓ గారిని అదే ఎండిఓ గారిని ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ వారికి కూడా ఒక ఆఫీసర్గా కూడా హెడ్ క్వార్టర్స్ ఎండిఓ గారిని మన కలెక్టర్ గారు నిర్ణయించడము అదేవిధంగా కూడా మున్సిపల్ పట్టణ పరిధిలో కూడా ఎందుకంటే ఇప్పుడే తెలియజేస్తున్నారు గౌరవ కమిషనర్ గారు కూడా రోజు కూడా మున్సిపల్ పట్టణ పరిధిలో మాత్రం రోజు కూడా కార్యక్రమాన్ని గురించి ఉంటుందని చెప్పని తెలియజేశారు. చాలా మంచి కార్యక్రమం. ఇందులో చాలా మంది కార్యక్రమాలన్నీ ఇచ్చారు. ఎందుకంటే కార్యక్రమాలన్నీ కూడా చర్చా గోష్ఠిగా తీసుకుంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చాలా కార్యక్రమాలు ఇచ్చారు. ఏంటంటే క్రింది స్థాయి నుండి కూడా ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందుతారో ఆ లబ్ధిదారుల నుండి కూడా ఎప్పటికప్పుడు కూడా ఏదైతే కార్యక్రమం ప్రభుత్వం అందిస్తుందో ఆ కార్యక్రమాల్లో భాగంగా కూడా అక్కడ ఇబ్బందికరంగా లేకుండా కూడా పదే ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ లేకపోతే ఎక్కడైనా కరప్షన్ ఉండడం కానీ కరప్షన్ అంటే మీ మధ్యలోనే కరప్షన్ కాదు రాజకీయ నాయకుల మధ్య కరప్షన్ తర్వాత మధ్యవర్తుల మధ్య కరప్షన్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ లేకుండా చేయాలని చేస్తే బాగుంటుందని చెప్పనే ముఖ్య ఉద్దేశంతో కూడా దాన్ని కూడా ఒక సబ్జెక్టుగా కూడా తీసుకోమని చెప్పడము అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూడా ఏ కార్యక్రమాలు అయితే మనం ప్రజలకు అందిస్తున్నామో రైతుకు అందించే కార్యక్రమం కానీ సంక్షేమానికి అందించే కార్యక్రమం కానీ లేకపోతే మరి ఇతర కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా అందే లబ్ధి కానీ తర్వాత అన్ని కులాలకు సంబంధించినటువంటి లబ్ధి చేకూరే ఏ కార్యక్రమాలు అయితే వారికి చేస్తాయో అవన్నీ కూడా పారదర్శకంగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది అని చెప్పిన దృక్పథంతో కూడా అభివృద్ధిలో ఇంకా సోషల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కావచ్చు మంచినీళ్లు కావచ్చు. పుంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు వైకాపా శ్రేణుల వెల్లడి. పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన నవనిర్మాణ దీక్షల కార్యక్రమాలు ఈ నెల 4 నుండి 8 వరకు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకట రమణరాజు వెల్లడి. పుంగనూరు రూరల్ మండలం భీమగానిపల్లె పంచాయతీ పరిధిలో 200 క్వింటాల వేరుశెనగ విత్తనాలు గురువారం పంపిణీ.